ఏరా మేనేజర్, మా చిన్నారావు చెప్పిన కిరాయికి ఒప్పుకుంటావా లేదా? ఎలా ఒప్పుకోమంటావయ్యా? లోడ్ తెచ్చే లారీల కిరాయి ఒక్కసారిగా రెట్టింపు చేసేస్తే అంత డబ్బు మీకిచ్చి మేమేం తినాలి, వాళ్ళకేం పెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇంతకీ మా చిన్నారావు సార్ అడిగిన కిరాయికి ఒప్పుకోరంటావు? ఒప్పుకోలేమయ్యా. అరుగో సార్ వచ్చారు. నమస్తే సార్. ఏమంటున్నాడు మీ కాంట్రాక్టరా? అది సార్, వాళ్ళ ఓనర్ ఒప్పుకోడండి సార్. అయితే వాడికి లోడ్ రాదు, పని ఆగిపోద్ది. ఈ కూలీ వెధవలంతా ఆకలితో మాడి చస్తారా? ఏంటా ఏడుపు? బిడ్డ కాస్త పాలు పట్టవే. 4 రోజుల నుంచి తిండి లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? నా రక్తం పట్టనా? సార్, ఈ ఓనర్ వేరే కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తే ఈ ఏరియా మనది. మన కాంట్రాక్ట్ లో ఉన్న పనికి వచ్చే దమ్ము ధైర్యం ఎవడుకుందా? రమ్మని చూస్తాను. సార్ అటు చూడండి. మేనేజర్ ఎక్కడ్రా? ఉన్నావా? నమస్తే సార్. ఏమంటే అలా చూస్తారంటే లోడ్ దించమంటారా? మరి ఇంకే వెళ్ళి దించేయండి. అలాగేనండి. రాజారాం, ఒక్క నిమిషం, పని పురమాయించి వచ్చేస్తాను. కానీ రా, మొత్తాన్ని దిగిపో, లోడ్ దింపేయండి. చెప్పండి, ఏంటి? రాజారాం, ఇది నా ఏరియా. ఈ పని కాంట్రాక్ట్ నాది. నువ్వెక్కడికి రావడం పద్ధతి కాలేదు. పద్ధతి? సడన్ గా రేట్లు పెంచడం పద్ధతిగా ఉందా? ఆకలితో మాడుతున్న వాళ్ళ కడుపులు కొట్టడం పద్ధతిగా ఉందా? అసలు పద్ధతి గురించి నాలాంటి పద్ధతి గల మనిషితో మాట్లాడడం బొత్తిగా పద్ధతిగా ఉందిరా? అవునండి, అస్సలు లేదండి. ఏంట్రా నన్ను ఊరే అంటాడేంటి? మీ గురించి తెలియగానే ఉంటాడండి. విషయం ఏంటో చెప్పండి. చెప్పడానికేం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చూసుకోవడమే. What's happening? What's the problem? రిచ్ పూర్ సెంటర్ ఫైటింగ్. Rich and poor. This is not my problem. రోడ్డు మధ్యలో వెహికల్స్ ఆపేసి గొడవ ఏంటి? ముందు అర్జెంట్ ట్రాఫిక్ క్లియర్ చేయండి. 5 minutes వెయిటింగ్. No, I cannot wait. ముందు ట్రాఫిక్ క్లియర్ చేయండి ప్లీజ్. నీకు తెలుసుగా, లేడీస్ తో డీలింగ్ అంటే నాకు టెన్షన్ ఎక్కువ. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేస్తా. నేను చూసుకుంటాను కదా. మేడం, మీరు కొంచెం పక్క వస్తారా? మీతో కొంచెం మాట్లాడు. What? మా వాడు మీతో కొంచెంసేపు. అవునండి, మీతో కొంచెం మాట్లాడు. మీరు చూసుకోండి. పదండి మేడం. రాజారాం బాబు, ముందు ముందు ఇలాంటివి రాకుండా మీరే మాకు దారి చూపి. అలాగే ఇంకా నేను. అవును బాబు, ఈయన గారికి ఆశ ఎక్కువైపోయి మాకు పనులు లేకుండా చేశాడు. మేమంతా ఏమైపోవాలి? మా ఊసరు ఊరికే పోదు, మట్టి కొట్టుకుపోతాడు. ఏంట్రా ఆడ మనిషిపై చేసుకుంటావా? ఆగండి, ఉడుకోండి. ఇలాంటి వాళ్ళతో మీకు పని ఏంటి? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. పోండి, చూస్తాను ఎవడు అడ్డు వస్తాను. త్వరగా 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 దించండి. ఏంది ఏంది ఇది? రామాంజనేయ యుద్ధం సినిమా చూస్తారు. వెళ్ళండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. మీ పని కానీ. గొడవపడి డ్రైవర్ చాలా మంచి మనిషిలో ఉన్నాడే. డ్రైవర్ కాదమ్మా, 40 లారీలు ఉన్న రాజారాం ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్. కష్టపడి పైకి వచ్చిన మనిషి కదా, అందుకే కష్టజీవులు ఇంకా మర్చిపోలేదు.
ఇక మీద ఎప్పుడైనా కూలీ వాళ్ళ బతుకులతో ఆడుకున్నావో నీకు బతుకే లేకుండా చేస్తా. కానండి కానండి. ఎక్స్క్యూజ్ మీ, ఓ ఐఎమ్ వెరీ సారీ. ఆ, ఇందాక మీరు పేదవాళ్ళకు జరిగిన అన్యాయం కోసం ఎదురు తిరిగారని తెలియక ఉమ్, మీతో రఫ్ గా మాట్లాడాను. నువ్వు ఇక్కడ ఉండు. ఐఎమ్ సారీ. దాందే ఉంది. మీ అదే మీ పేరు అడుగుతున్నారు. దేవి, దే కాల్ మీ గజ్జల కనక మహాలక్ష్మి దేవి. మేము కూడా మీకు ట్రబుల్ ఇచ్చాం దానికి. ఇట్స్ ఓకే. నమస్కారం. నమస్కారం. దారా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రమేష్, మేడం. ఇలా క్రాస్ స్టిచ్ వద్దని చెప్పాను కదా. అలాగే మేడం. అలాగే తప్పకుండా. ప్రొపరేటర్ గారు ఇప్పుడే వచ్చారు. ఆవిడతో మాట్లాడి సరుకు డెలివరీ ఏర్పాటు చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ తుఫాను భూకంపమో వచ్చేస్తుంది. ఎందుకే? ఆఫీస్కి ఎప్పుడూ ఆలస్యంగా రా, నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చినందుకు. ఆలస్యంగా వచ్చినందుకు చాలా రీజనబుల్ కారణం ఉంది. మ్హూ. ఇవాళ ఒక వండర్ఫుల్ పర్సన్ ని కలిశాను. చూస్తూ టైం కూడా మర్చిపోయేంత వండర్ఫుల్ పర్సనా? అబ్బా, వేళ కూడా ఆపవే. ఎవరో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తనకి ప్రమాదం జరుగుతుందని కూడా ఆలోచించకుండా ఫైట్ చేశాడు. హీఈస్ రియలీ గ్రేట్. మరి చూడ్డానికి ఫిగర్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడనుకో. అయినా నేను చెప్పేది దాని గురించి కాదు. అలాంటి మంచితనం, ఆ మంచి గుణం ఈ రోజులు ఎవరికుంటాయి? ఫైట్ బాగుందన్నావు, ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళలో ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో, నువ్వు పెద్ద తీరలేని తీక, నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లక్ష్మి? శుక్రవారం నాడు నా మ్యారేజ్ మేడం. ఓ, కంగ్రాట్స్. మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా. రాకుండా ఎలా ఉంటాను? ప్రియా, నా పర్సనల్ అకౌంట్ లోంచి లక్ష్మికి 20,000 డ్రా చేసి ఇవ్వు. పెళ్లి బట్టలు అవి కొనుక్కుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ ఓకే. మేడం, కాఫీ, కూల్ డ్రింక్ రాదా? ఏవయ్యా, కుర్చీలు అడ్డేస్తావంటే వెనకవే. ఆవిడెవరో తెలుసా? పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని. అంతేకాదు, పెళ్లి బట్టలు, తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సార్ సర్లేవమ్మా చెప్పచ్చో. నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్. పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా? భలే వాడే. అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. 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 నమస్తే నమస్తే నమస్కారం. నమస్తే. కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. ఓ నమస్తే. మీరా? నమస్కారం. నమస్కారం. ఈ బస్కీలు తీయటం ఆపి కూర్చుంటారా? కూర్చోండి. థ్యాంక్ యూ. అది మొన్నే పరిచయం అయ్యారు. నేను ముందు చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. నమస్తే. Arrangements అన్ని చాలా బాగున్నాయి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి మాంగళ్యం దందునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బాబు, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం ముందు తీసుకోవాలి. మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. వీడియో చూడు చాలా బాగుంది కదండి. కాదు, మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు, మా అమ్మగారి దగ్గరే. కాదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు, మా అమ్మగారి దగ్గర తీసుకోవాలి. కుదరదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. కుదరదు, మా అమ్మగారి దగ్గర కాదు, తీసుకోవాలి. మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవకు పరిష్కారం నేను చెప్తాను. ఒకసారి రండి రండి. ఇక్కడ నుంచోండి. రా అబ్బాయి, ఒకసారి రా. పిల్ల పాపలు. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి పక్క నుంచో. బాబాయ్, అంతంత మాత్రం పరిచయం ఉన్న వాళ్ళ పక్కన అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదబ్బాయి. మీరిద్దరు పక్క పక్క నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. ఆహా. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యో. సార్, అయ్యగారు దీవించినప్పుడు కలర్ ఫోటో. ఫోటో ఏంటి? పేపర్ కూడా ఇద్దాం. ఇదిగో ఫోటోగ్రాఫర్ వస్తారా సార్? ఇట్రా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. ఇదిగో మ్యామ్, నువ్వు కూడా సార్, కొంచెం రైట్ రండి. కొంచెం క్లోజ్ గా. ఆ, ఇటు చూడండి మాస్టారు, ఇటు. చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. సంతోషం రంగా. థ్యాంక్స్ అండి. పిలుస్తానండి. నమస్కారం. ఇది బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇంకో ఫోటో తీసుకున్నామండి. నా బయట అండి. సారీ అండి, నేను చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకేనండి. ఐమ్ సారీ. ఇట్స్ ఆల్రైట్. Yes. I love you so much, dear. Yes. ఇది బాగుంది. ఎస్ కదా? ఎస్. ఎవరు?
నేనురా. ఎక్కడ ఇటు నీ వెనకాల. ఆ బెదురు చూపేంట్రా బెదరు. ఇట్లారా రా. నువ్వు నేనే. నేనే అంటే నువ్వు నాలాగే Don't ఉన్నా touch. సారీ ఆ, నువ్వు నువ్వు రాజారావు అయితే నేను ఆత్మారావు రా. ఆత్మ అంటే నువ్వు నా ఆత్మ నీ ఆత్మనే. నా ఆత్మ అయితే నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉన్నావేంటి అదే బయట నుంచి నీ ఎవ్వరం చూద్దామని. ఏంట్రా ఈ ఎక్స్ట్రా డెకరేషన్లు? డెకరేషన్ ఉంది నేను ఎప్పుడు ఇంతే మామూలే క్యాషువల్ అరే అదే ఆ నక్కలే వద్దు. ఆ. అదేదో బయట పెట్టుకో, మళ్ళా మనకు కాదు. అయితే బ్రెండ్ అంటావు ఏమనేదే ఉంది? పెళ్లిలో ఆ పిల్లతో టచింగ్, దాంతో కరెంట్ షాకింగ్, గుండె షేకింగ్, టోటల్ గా నీ ఫీజు బర్నింగ్. దాని తాలూకా ఎఫెక్ట్ గా ఈ కలరింగ్. అదేం కాదు మొహం ఎందుకు గానీ ఇదిగో అచ్చెవిటి పడే. పడేసా ఆ పిల్ల హైబ్రిడ్ దోసకాయల దూరంగా ఉంది. అటు ఇటు చూసి కష్టం కొరికే. చీప్ గా ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు ఇందులో డబుల్ మీనింగే లేదు, సింగిల్ మీనింగే. ఆయన నాకు అలాంటి ఉద్దేశాలు లేవు మరి నీకే ఉద్దేశం లేకపోతే కాలు తీస్తే పైన తగే తీసుకునేదిగా. నువ్వు తీసి మరి టచింగ్ ఇస్తే వాళ్ళ అది హెల్పింగ్ అమ్మా తెలుసా హెల్పింగ్ అరే ఆ నక్కలే వద్దు బాబాయ్. ఇదిగో రా. ఏంటి పిల్ల బాగుందా లేదా? బానే ఉంది మరి కాలుస్తుంది దేవికి. సిగ్నల్ ఇచ్చి బండి లైన్ లో పెట్టేసి లైఫ్ పార్ట్నర్ చేసుకో. తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకు నేను చేసుకొని శపథం చేశానుగా. సరే తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేశాకే చేసుకుందువు గాని ముందు బండిని లూప్ లైన్ లో పెట్టి నడుపు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మెయిన్ లైన్ లోకి తీసుకురావచ్చు. ఎలా ఉంది? ఆ? ఇదేదో బాగానే ఉంది. అరే నీ సిగ్గు శివడా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రంగమ్మా రంగమ్మా ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేసావా? ఇప్పుడే మొదలెట్టానమ్మా. నువ్వెప్పుడు మొదలు పెట్టావు అనేది నాకు అనవసరం. 7 గంటలకల్లా టిఫిన్ రెడీగా ఉండాలి, అర్థమైందా? సరే అమ్మా. ఇంకా లేవలేదండి? 6:15 అయింది. ఏ లతా గీత లేవమంటుంటే. ఏ టైం ఎంత తెలుసా? లేవమంటుంటే లేవండి. 6 గంటలకు లేచి జాగింగ్కి వెళ్ళి 8 గంటలకల్లా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళమని చెప్పానా? అది కాదక్క. నువ్వేం చెప్పదు, మెలకు రాలేదని చెప్తావు అంతే కదా. అందుకే కదా కొత్త అలారం పీసు కూడా కొనిపెట్టాను మీకు. కానీ మోగలేదక్క. ఎందుకు మోగుతుంది? పడుకునేటప్పుడు అలారం ఆఫ్ చేసి పెడితే. ఇక కబుర్లు చెప్పించాలు, ముందు లేచి స్నానాలు చేసి రెడీ అవ్వండి. క్విక్ 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 కమాన్. సుబ్బయ్య టిఫిన్ రెడీయా? రెడీ బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. బాబాయ్ ఎక్కడ? బాబాయ్ తమ్ముళ్ళని నిద్ర చెప్తున్నాండి. తమ్ముడని నిద్రలేపుతారా? కొంప ముంచాడు.
రాజాగారి కోట్ల కుక్కలు బాలుడి పొద్దెక్కిన తాళులాగా మంచానికి తన్ని పెట్టి పడుకున్నారు. రేయ్ లేకమండ్రా, లేకమండి. బాబాయ్ ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను అబ్బాయి? అలా అరుస్తూ లేపడానికి నీకు మనసా వచ్చింది. పసిపిల్లలు జడుచుకోరు. పసి పిల్లలా? కాకపోతే శబాష్ 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 శబాష్. తమరు మేలుకొల్పండి, చూసి నేర్చుకుంటాం. అలాగే తమరు పక్కకు రండి. వచ్చామండి. గోపి, రవి, రే మిమ్మల్ని నిద్ర లేవంట్రా. పసిపిల్లలు తడుచుకుంటారు. అంత ఎటగారాలు ఎక్సగాలు అక్కర్లా, మాకు తెలుసు. బాబాయ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ బాబాయ్. అలాగే అబ్బాయి. గోపి, అరే రవి, ఏంటన్నయ్యా? ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదేమోనని కొంచెం లేవడానికి ట్రై చేస్తారా? ఇంకా కోడి కూడా కూయలేదు కదా అయితే ఆ కోడి కుయిటి పోయింది, ఆ కూసిన కోడిని కోసి కూర వండుకోవడం కూడా అయిపోయింది. లేకమండి బాబాయ్ అబ్బాయి. నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అరే పసి వాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి పడుతూ ఉంటారు, దానికి పెద్ద రాదంతో చేస్తావేంటి? అర్ధరాత్రి వచ్చి పడుకోవడానికి వాళ్ళు ఉద్ధరిస్తుంది ఏంటంట. సెకండ్ షో సినిమా చూడటం, ఇంటికి వచ్చి దాని గురించి డిస్కషన్. అవునండి, యూత్ తరగతి సినిమాకి వెళ్తారు, దాని గురించి డిస్కషన్ పెడతారండి. లా పాయింట్ లాగా వెళ్ళే. ఓకే ఓకే. రే గోపి, రవి, ఏం లేదురా, ఆల్రెడీ 9 అవుతుంది కదా. 10 గంటలకు మీరు ఏదో చారిటీ షోకి వెళ్ళాలన్నారు. అవసరం లేకపోతే పడుకోండి, మీ ఇష్టం. భలే గుర్చేసావు. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. బాబాయ్, అబ్బాయి ఈ చిన్న వయసులో వాళ్ళకి చారిటీల మీద ఎంత మక్కువ చూసావా? అబ్బాయి బాబాయ్, నీకంతవరకు తెలుసు, కానీ వాళ్ళు బయట చేసే షో గురించి నీకు తెలియదు. మిస్టర్ బాబాయ్, నువ్వు ఆల్రెడీ హద్దు దాటేసావు. థ్యాంక్స్. సుధా నిన్న కాలేజ్ కి రాలేదంటే? నిన్న నేను నివాస్ కలిసి రాలేదేంట్రా? నీ బాయ్ ఫ్రెండ్ ఫాస్ట్ గానీ నా బాయ్ ఫ్రెండ్ తో వెళ్తే ఫాస్ట్ ఏంటి? ఆ సెంటర్ ఫిగర్ చూస్తుంటే కొండపల్లి బొమ్మలా ఉంది కదరా? కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. అయినా నీకెలా తెలిసే? హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా అపూర్వ సోదరులు కొత్త బైక్స్ లో ఉన్నాయి? అవునరా. నీకేంట్రా, సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవర్రా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్ ఎక్కడ ఉంటారా? భయపడి పారిపోయాడు. కప్పలేక చచ్చిపోయావనుకో. హలో, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నీ పేరేంటి పాప? ఏ కాలేజ్ మంది? మీరు ఏం లేదురా. మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సుల్లో ఇబ్బంది పడుతున్నారు కదని స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి దెబ్బలు తగిలించుకొస్తారా? డాష్ లేదని చెప్పాంగా. ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ వెధవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళైతే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి. ఇలాంటి రౌడీ వెధవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావు అని మీకు తెలియదులే. ఆయనకి కంప్లైంట్ చేద్దాం. ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. నా మాట విని మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు? ఆ రోజు దేవి అండి. గజ్జల కనక మహాలక్ష్మి దేవి. ఆహా, ఆ పేరుకే చేతిలో దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా? మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోళ్ళు మీ అమ్మాయిలేంటి ఏదో. లతా గీత. నమస్తే. నమస్కారం. రండి, కూర్చోండి. థ్యాంక్స్. రా, ఇంకో చైర్ పట్రా. పర్వాలేదండి. 3 కూల్ డ్రింక్స్ పట్రా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. ఆహా, వాళ్ళెవరో 2 రౌడీ వదలు దారిలో ఏడిపిస్తున్నారు. అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము 3 తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు. అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి.
మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గరే మర్చిపోయేదాన్ని కదా. నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఏమండి ఆ. ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలను కొట్టారు చూడండి, ఆ, అలా వీళ్ళని కొట్టాలండి. సీజన్ రౌడీ గాళ్ళు అయితే నేను రంగంలో దిగాలి కానీ మీరు చెప్పే చిల్లర రౌడీ గాళ్ళకి మా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముళ్ళు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్ లో జమ్స్ అండి, జమ్స్, వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి. ఏమంటే డ్రింక్స్ అని తీసుకోలేదు? పర్వాలేదండి. అయ్యో, ఈ పడితే ఎప్పుడు ప్రాబ్లం అంతేలేండి. మంచివారిలో ఉన్నారు. అవునక్క. ఏంటి అక్క అదిగో ఆ వాళ్ళే మాకు డాష్ ఇచ్చింది వాళ్ళే. దొరికారు రాస్కల్స్, ఉండి చెప్తాను. ఏరి? లీక్ అవుతుందంట, లాంగ్ జర్నీ వెళ్ళే లారీ. ఏమైరా రౌడీలు? నువ్వు బెజవాడ నిమ్మకాయలు వేసుకెళ్ళాలరా. ఎవరు కావాలమ్మా? రౌడీలండి. ఇక్కడ కిరాయికి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా ఇప్పుడే వెళ్ళారు, మళ్ళీ ఎలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు ఇటు రావడం మేము చూసాం. ఓహో, అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు అనమాట. అయిపోయారు. మీరు ఇక ఆ విషయం మర్చిపోండి. నేను టేకప్ చేశా కదా బాబ్జీ, మెయిన్ గేట్ వేసాయి. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వీడు వాళ్ళ పిలు. ఆడతో పని అబ్బాయి. వాళ్ళతోటి రౌడీలు కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. క్లబ్ పోదాం. సరే. రౌడీలు వచ్చేసారు. ఆహా. అరుగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారని మీ మా రౌడీలు ఎక్కడ? రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముడు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? తమ్ముడు ఎక్కడ? అదు మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్యా? నేను అననే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాప లేదని అన్నారు. ఆ. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మరుస్తున్నారా? నేను మాట మార్చడం. అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నాను. మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎత్తుకోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. చేయండి. రే, రవి గోపి ఇటండి రా. ఏంటన్నయ్య? అమ్మాయి, మీరు ఇటండి. రండి. ఏంట్రా అసలు గొడవ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే కొత్త వెహికల్ కదా, యాక్సిలేటర్ ఇస్తుంటే దూకుతుంది, ఎక్సల్ బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు. మా బైక్ ఏమైనా స్కిడ్ అయిపోయింది. ఇది తప్పు ఉంది. మా ముందుకు వచ్చి సర్కస్ ఫిట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీళ్ళు లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. అది ఏరా? రేయ్, బాబ్జీ మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు. తెలుస్తాను వీళ్ళ సంగతి. గుడ్ డ్రైవింగ్. అది బండి తోలటం అలా తోలాలి, అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదన్నయ్య. అవునన్నయ్య. కట్టింగ్ సరిగ్గా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను, లాభం లేదు. బాబాయ్ రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు, ఊరి మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే అలాగే. ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళ మీద పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్ద పనులు ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేంటి? చేసిన తప్పుకి నాలుగు ఇందులో తగిలించి తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి, అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి, మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? బా ఒక్కసారి నడవండి. ఏంటండి ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారిపడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను,
మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీ బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి, నేను రావడం వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదండి వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పడక్కర్లేదండి. వాళ్ళ మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు ఆలబెట్టారు? ఈ మాత్రమే ఒరైపోతే ఎట్లా? ఇవన్నీ మావులేరా? మర్చిపోండి, రండి. ఏడుకొండల బాబాయ్, ఏంటిది? అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనేసుకుపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నాగారి క్యారెక్టర్ అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చ గడివి ఏంట్రా నీకు అర్థమైంది? ఆవకాయ బట్ట. నువ్వు చెప్పిందంతా వింటే ఆ రాజారాం చాలా విచిత్రంగా అనిపిస్తున్నాడే. కోతి వేషాలు వేసిన తమ్ముళ్ళని తిట్టడం పోయి సపోర్ట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదే. పైగా జెమ్స్ డైమండ్స్ అని పొగడతలు వేరే. అసలు నాకైతే ఒళ్ళు మండిపోయిందనుకో. దీన్ని బట్టి నీకు అతని మీద పీకల దాకా కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చిందంటే అతనే చెడ్డవాడు కాదే, మంచివాడే. కష్టపడి పైకొచ్చి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఏంటే ఓ పక్క ఒళ్ళు మండిందంటావు, మరో పక్క పొగుడుతూ ఉంటావు. నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదే, ఆయన తమ్ముళ్ళంటే ఆయనకి పిచ్చి ప్రేమ, అదొక్కటే వీక్నెస్. మరి అది ఎలా పోతుందంటావు? ఏముంది, ఆయన తమ్ముళ్ళు ఎంత అలరి వాళ్ళు ఆయనే తన కళ్ళతో చూస్తే అదే పోతుంది. ఇంకో పెగ్గేసుకుందాం రా, విరిపోయిద్ది. గోపి మరి ఎక్కువ తాగేస్తున్నావురా అనే తెలిస్తే బాధపడతాడు. ఎందుకురా నవ్వుతున్నారు? రే, మీ అన్నయ్య క్లీనర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ఎదిగినోడు రా. ఏంట్రా లైన్ లో ఉండగా కళ్ళు సారా లాంటి నాటు సరుకు కూడా లాగిచ్చేసి ఉంటాడు. రే, అనవసరంగా మా అన్నయ్య గురించి మాట్లాడద్దురా. మాట్లాడితే ఏం చేస్తావురా? పెద్ద అన్నయ్య అంటే అన్నయ్య. మీ అన్నయ్యకి తల్లి ఎవరన్నా కొమ్మలు మలిచా? నేను మాత్రం ఏం చేస్తారా? మీ అన్న పిస్తారా? హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు మీరా? ఎలా ఉన్నారు? మీరు అర్జెంట్ గా బయలుదేరి ఒకసారి గ్రీన్ ల్యాండ్ హోటల్కి వస్తారా? ఓ, హోటల్కా? నాకు అలా రావటం అలవాట్లేదండి. నేను ఆ టైప్ కాదు. వస్తే బాగుంటుందంటారా? మీరు డెఫినెట్ గా వచ్చి తీరాలి. మీరు మరీ మొహోడు పెట్టి వస్తున్నారు. రాక తప్పదంటారా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నేను ఆ ఉద్దేశమే మాట్లాడతాను. ఆ? నా ఉద్దేశమే. నేను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నానో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. విన్నావా? పర్సనల్ ఫోన్. అరే పీछे भाई, सुना नहीं जरा? अरे पीछे लो. ఫ్యామిలీ మ్యాటర్ మీద వచ్చాను. अरे फैमिली नहीं, कुछ भी नहीं, पीछे लो ट्रक. अरे ये क्या कर रहे हो तुम? हाँ, पैसे क्यों नहीं कर? हाँ ओके ठीक है. కాస్త ఇటు వస్తారా? ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. మీకు ఫస్ట్ టైం కావచ్చేమో గానీ తాగి తందనాలాడటం మీ జెమ్స్ కి ఫస్ట్ టైం కాదు. ఏంటంటున్నారు? అటు చూడండి మీ తమ్ముళ్ళ వ్యవహారం. అది అలా విరగొట్టాలి. ఏంట్రా? ఏంటిది? వాళ్ళు బ్యాడ్ గా మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచ్ ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలి. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ? సన్యాసులారా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్టా. ఇది స్టైల్ అంటే. గాడిది గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే. ఈ కాట మొదలెట్టండి, చూస్తా. అది శభాష్.
చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా, థ్యాంక్స్ చెప్పండి. ఏమిటండి ఇది? మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నాయండి అసలు? ఏమండోయ్, మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే, అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేంజ్ చేసుకుంటా నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఆడించాలండి, లేకపోతే మీ తమ్ముడిని అంత గుడ్డిగా నమ్ముతున్నారేమిటండి? ఏంటండి గుడ్డి? అరే బార్కొచ్చి ముగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి, ఆ విషయం అసలు ఎవరు వేలెత్తి మిమ్మల్ని, మీ చూపించాలి. తమ్ముళ్ళని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమని అసలు విషయం నేను మర్చిపోయానేంటి? ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మేడం మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. చిచ్చి. మనం బారికి వెళ్ళి తాగటం, ఏ రాసుకెళ్ళగడం ఎదవా కూత కూయడం, మనం ఊరుకోలేక 4 పీగడం అన్నీ రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబే ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో, ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ. ఉండి చెప్తా. రై మనలాంటి వాళ్ళ కోసమే జిన్ని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? అవునవును. భలే ఉంది టేస్ట్. నీ వల్లే వీడికి ఎప్పుడు రావాలో కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయరా? పళ్ళ పొట్టు జాగ్రత్త, పళ్ళు తెచ్చినట్టు నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్? ఏరా వాళ్ళు తలుచుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య, ఏంటంటావు అది? అది అన్నయ్య క్లోరిన్ అయి ఉంటుందిరా. తప్పులేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువ తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ గోలేంట్రా? ఏ లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? కలిపారు కొంచెం హెల్త్ ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, అలాగే అన్నయ్య. ఆరోగ్యం. ఒళ్ళు తూలుతుంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. చెప్తాయినరా, రోజు నైట్ డ్యూటీలు పైచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా? అరే, అరే అలాగే. నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంత నీకు లేదా? ఇంకా లేదండ్రా? ఏంట్రా? చిన్న బిడ్డలు ముందు చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత ఆరోగ్యం అంటున్నారు? ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి పైచ్యమే. ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపలేదు సార్, మీరు మరి కలిపారు రా, తాగు. ఆరోగ్యాన్ని పువ్వు అని ఉమ్మేయకూడదురా, ఆ సంతోషంగా దాన్ని తాగాలి. మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దోడికి నాకు అన్యాయం చేస్తారంటరా?
నాకు ఆరోగ్యం తాగుతున్నాడరా బాబాయ్ నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్. నా గుండె మీద వాళ్ళు చెప్పు. నోరు తెరు బాగా తాగు బాబాయ్. ఆరోగ్యం కావాలరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా. తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా. నీకు ఆరోగ్యం కావాలి. నువ్వే తాగు. తీసుకో. అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము. అన్నయ్య ఏమైందిరా బాబాయ్ పొద్దున్న నిద్ర లేపేశాడు. పొద్దునేనా 9 గంటలైంది. బాబాయ్? అదేంటబ్బాయ్ ఆయుధ పూజకి వెళ్ళాలని నువ్వే కంది. ఏమి లేదురా, ఈవేళ ఆయుధాల పూజ. మీరు త్వరగా రెడీ అయ్యి లారీ యార్డుకి వచ్చేస్తే అక్కడ దేవి పూజ చేస్తాం. ఆ? సరేనా? నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. వెళ్ళండి వెళ్ళండి. గట్టిగా పట్టుకుందా? మనం వేయటం ఏంటి, అది పట్టుకోపోవటం ఏంటి? ఎక్క మన శాలతీలు అంటావా? ఒక్క సాల్తీ లాగుంది. చలికి ఖర్చు పెట్టుకొని 2 in 1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుందిగా. చూసేద్దామా? అమ్మోరు నిద్రలో కూడా సీరియస్ ఫేస్ ఏనా లేడీ హిట్లర్. పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా. కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పడుకోవటంలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది. కప్పం తిన్న పాములా సాగదీసి పడుకొని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. ఏడ్చావులే. గీతలు. గుడ్ మార్నింగ్. అరుస్తారేంట్రా? నమస్తే. బయటికి వెళ్ళే దారి తండి. ఏంటి వాళ్ళు? Rascals! ఇంతకి తెగించారన్నమాట. వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఈ టైంలో ఎవర్రా? ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి. పైగా ఇంట్లో తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయట అయితే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమిటైంది ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి. నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. Shut up. ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. ఇవ్వాలంటారు అరెస్ట్. నన్ను అండర్ తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు ఇవ్వాలన్నారు అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు. ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినందుకు. ఈ టైంలో లేచేదేంట్రా? అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ రండి రా. బాబు అయిపోయారా? ఎరా మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12ంటికి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది. సిగ్గులేదు? ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి. ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటలకి వెళ్ళండి అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి లేని సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమీ చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు.
సార్ చెవిలో ఏం చెప్పారు సార్? Shut up! ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? థ్రోట్ ట్రబుల్ కాబోలు, నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పాటలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమైనా దద్దమరా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి, మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళ చేత తప్పు చేయించేందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖనివాస్ లాడ్జ్ వానర్లా కనబడుతున్నానా, ఎస్ఐలా కనబడుతున్నానా? బయటవరా. ఏంటి వేసేద్దామనే? వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటరా? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్. నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది వెనక లారీ. వచ్చే నువ్వు కూడా. పదండి వెళ్దాం. మీరు పదండి రా. Good night, అన్నయ్య. మేడం మేడం మేడం, చిన్నకళ్ళు మీరు వెళ్ళిపోండి అమ్మా. పెద్దలం ఏంటండి? ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదెలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయింది. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే. సామెత తెలుసు కదా, వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా? మీ గదిలో దూరి అల్లరి చేశారటగా? అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద అలుగుతావు ఎందుకే? వాళ్ళు రాత్రులు గదిలోకి రావచ్చు గానీ మేము చెప్పుకుంటే తప్పొచ్చిందా? అదిగో ఆ రాత్రి రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు, పందాలు కేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదరు, మీ సిస్టరు ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమి స్టార్ట్ పుచ్చుకుంటాం? మిస్టర్, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దక్కదు. జాగ్రత్త. అది కాదేదో సరదాగా. షటప్. వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందామని చూడకండి. పౌరుషం అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళ కనిపించకండి. పదవే. అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా, మరి నువ్వు తీసుకెళ్తా. ఏంటి మేడం ఇక్కడ రెడ్డి, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మాడతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ, సార్ బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య? భలే ఎవరే, రండి రండి, అర్జెంట్ అంటారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కనివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. జాగ్రత్త అండి, అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. ఇట్స్ మీ. వాట్ మ్యాన్, ఏంటా ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్టా? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కర్ వేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో, దేనికైనా టేస్ట్ ఉండాలి. నీ టేస్ట్ ఇదే ఉంచుకో, తప్పుగా. ఏంటి వాయిస్ స్పీడ్? కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం, అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్.
అదే అనక్కలే వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టోరుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? ఛీ, అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి, మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటండి? మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది. సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి. ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. అయ్యో, ఎలా నేను వస్తానండి, ఇందాక కార్ ఎక్కడ పెట్టండి. ఓకే నెమ్మది. ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజాలు చేసి అంతేనండి, దిగండి. పర్లేదండి, తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏవే గీత, ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరిలో న్యూసెన్స్ చేసేది ఆ చిన్నతనే అనిపిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుకు. చిన్నతను ఇన్నోసెంట్. ఆ ఫేస్ చూస్తే తెలియడలా, పెద్దతనే రౌడీ వేషాలు వేసేది తెలుసా? చాలే, ఆపుతావా? రౌడీలా కాదు, మ్యాన్లీగా ఉంటాడు. ఇంకా ఆ చిన్నతనే చిక్కిపోయినా నక్కలా ఉంటాడు. నోర్మి, అతను నక్కేంటి? స్టైల్ గా నవ్వుతూ బాగుంటాడు. ఆ పెద్దతనే జూలోంచి పారిపోయిన చింపాంజీలా ఉంటాడు. ఒళ్ళు రాలితే అతను ఏమన్నా అన్నావంటే నీ దవడ పేలుతుంది. చిన్నతనంటే ఉండు, రేపు రవితో చెప్తాను. నేను కూడా గోపితో చెప్తాను. మోహన్ చూడు, నీ మొహమే కోతి మొహం. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఈ రెస్టారెంట్ చెప్పారు. ఎక్కడున్నారు వీళ్ళు? అరుగో. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, అది మిమ్మల్ని రౌడీలో ఉంటాడని వాగింది. మిమ్మల్ని ఏమో చిక్కిపోయి నక్కలా ఉంటాడు, మిమ్మల్ని చింపాంజీ అంది. మిమ్మల్ని ఏమో ఆగండి, కూర్చోండి. ముందు పద. నన్ను కూర్చొని చెప్తాను. అడు కమింగ్ సార్. ఎస్ ప్లీజ్. 4 శాండ్విచెస్, 4 ట్యూటీ ఫ్రూటీ. రే గోపి, ఎవరిని తిడితే మన కోపం వస్తుందిరా? మనం అంటే ఇష్టపడే వాళ్ళని. నన్ను తిడితే లత కోపం వచ్చింది అంటే లతకి నువ్వంటే ఇష్టం అని. నిన్ను తిడితే గీత కోపం వచ్చింది అంటే గీతకు నేనంటే ఇష్టమని. వయసులో ఉన్న అబ్బాయిల మీద
వయసులోని అమ్మాయిలు కలిగే ఇష్టాన్ని ఏమంటారా? అయితే లవ్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి అలా తెగులు తగిల కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడా? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. ఎక్కడ దొరికావరా? అర్రే, ఏమి నక్కలురా? బెదర్, ఏంటమ్మా పెద్ద గొడుగు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. దాని కింద కాపురం పెడదామనా? చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగే చిన్నది తీసుకో. ఇదిగో అది. రాజారాం గారు, మీరా? అరే మీరా ఇక్కడ చేస్తున్నారు? పార్క్ చేశానండి, ఇంట్లో వర్షం రండి, వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి, పర్వాలేదు. It's okay. Okay. ఎంత బాగా చూడండి. హెవీ రెయిన్. ఏంటండి? స్లిప్ అయింది. Okay. అయ్యో, చీరంతా తడిసిపోయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర గొడుగు లేదు, మీ దగ్గర ఉంది అది వాడు చెప్పాడండి. వాడండి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, ఆ మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తుంటాం Weather కదా. report అండి. అదే వాతావరణం. డార్లింగ్, పోరా నువ్వే పోరా. చూస్తున్న దోపంగా అరే, మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏంటండి పైకి చూస్తున్నారు? ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పటిదాకా ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. ఓ సారీ అండి. చేతిలో బొడిగేదా? వంద పెట్టి కూరలు పడరా. సరిపోదండి. ఎలాగోలా సరిపెట్టుకోరా. నేను ఎక్కడి నుంచి తేనో ఎల్లో. ఎలా సరిపెట్టుకోవాలి? తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు బాబాయ్? దొరక్క నేల మీద పడి దొలుతున్నారు. ఎవరికా? ఇవ్వరా, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి బట్టలు కావాలన్నారుగా, తీసుకొచ్చాను. ఇవ్వండి, సూపర్ ఉన్నాయి. మాకు ఈ బట్టలు వద్దనే. ఇదేంట్రా, మీరేగా కావాలన్నారు. పోనీ చెప్పండి, ఇంకేం కావాలి? కొండ మీద కోతి. అబ్బాయ్. అబ్బాయి, మీకేం కావాలరా? మరి మాకు మీకు అమ్మాయి కావాలి. రే గ్యాస్ తీసుకెళ్ళు. ఉన్నాయి బాబాయ్. వేసాడరా. అసలు వాళ్ళు ఏమడిగారు అనుకుంటా? అమూల్ అమూల్ పాలనమ్మాలు. నీ బొంత. అమ్మాయిలు కావాలంట అనుకున్నా. ఏదో ఒక రోజు నీ తమ్ముడు నిన్ను బ్రోకర్ని చేస్తారు అని. బాబాయ్, తూ బహుత్ జ్యాదా బాత్ కర్తే హై, బోర్డర్ నహీ క్రాస్ కర్నా. రై, విషయం ఏంటో వివరంగా చెప్పండి రా. మరేమో వాడు అమ్మాయిని, నేను అమ్మాయిని ప్రేమించాం. అంతేనా? ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారా? పోవడానికి వెళ్తారు. లేవండి, చాలా సంతోషం రా. మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేయాలని ఎప్పటి నుంచో కలలుగన్నాను. నాకు ఆ శ్రమ లేకుండా మీరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. మరి ఎంత సెంటిమెంట్ గేర్లోకి వెళ్ళమాకబ్బాయి. కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది. అవతల ఆ పిల్లలకి మన ఆవారాగాలు నచ్చారో లేదో అది తెలుసుకో. బాబాయ్, ఆ బార్డర్ క్రాస్ చేశా. రాయ్, ఇంతకీ అమ్మాయిలకి మీరంటే ఇష్టమేనా? ఆ సిస్టర్స్ మేమంటే ఇష్టం అన్నయ్య, కానీ వాళ్ళకు అక్క ఉంది. ఆ అక్కే పెద్ద ప్రాబ్లం. అక్క మనకు ప్రాబ్లం ఏంట్రా? ఎవరా అక్క? దేవి అని, దేవి రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొపరైటర్. అలా మర్చిపోండిరా, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పిల్ల పెళ్లికి ఒప్పుకుంటుందా? ఛీ, ఊరుకో. నా పని అయిపోయింది. రాయ్, మీ పని అయిపోయింది, ఇక మర్చిపోండి రా. సక్సెస్.
పనిలో పని నా పని అయిపోయినట్టే. పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్లుగా ప్రేమలో పడ్డట్టే. హలో, ఎవరు? రాజారంగారా? 1 మినిట్. నీకోసం నీ సీక్రెట్ హలో హలో, బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి. రేపు మనం ఎక్కడ కలవచ్చు? ఎక్కడో ఎందుకండి, రేపు సండేనే కదా, మా ఇంట్లో కలవచ్చు. ఆహా, కొంచెం పర్సనల్ విషయం. ఎవరు ఉండరు కదా? అబ్బే, మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండరండి. సిస్టర్స్ ఉంటారండి? ఆహా, ఓకే అండి. చాలా థ్యాంక్స్ అండి. రేపు కలుద్దాం. అలాగే అండి, బాయ్. ప్రియా, ఆ రాజారాం గారు ఒక శుభార్త చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే, వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు, ఇంకా ఆలోచించుకో. నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళు పెళ్లి చేయొచ్చుగా. ఏమంటావు? ఏమంటాను? కరెక్ట్ అంటాను. యూర్ గుడ్ ఫ్రెండ్ అంటాను. ముద్దులన్నీ రాంగ్ అడ్రస్కి వస్తున్నాయి. రాజారాం చంపలికి చేరాలి. చిప్పో. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదక్క, నువ్వు ఈవేళ చాలా అందంగా ఉన్నావు అక్క. ఏముంది, రోజు ఉండేలాగే ఉన్నాను. సంథింగ్ స్పెషల్. మోసింది చాలు గానీ మీరు వెళ్ళి ఫస్ట్ టిఫిన్ కాఫీ రెడీ చేయండి. చేసేసావు అక్క? సరే గాని ఈ చీరలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది? అక్క నేను చెప్పనా? చెప్పు 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 చెప్పు. సింపుల్ గా శారీ లేకుండా వచ్చేసా. చీర లేకుండా అంటే పంజాబీ డ్రెస్ లో రమ్మని నువ్వేమనుకున్నా? అక్క, లారీ వచ్చింది. నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి, నేను వస్తాను. విత్ శారీయా వితౌట్ శారీ? వెళ్ళండి. ఏమండి? నమస్తే. నమస్కారం అండి. అయ్యో, ఇదేంటండి? నా కాలు షూ తీసుకుని లోపలికి పర్వాలేదు, ఇట్స్ ఓకే. పర్లేదంటారా? రండి, it's okay. థాంక్స్. ఏంటే గీత, కప్పులో కాకుండా వెండి గ్లాస్ లో టీ పోస్తున్నావు? కాబోయే బావగారికి వెండి గ్లాస్ లో టీ ఇవ్వడం పద్ధతే. అలాగా, ఓకే. కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు సొంత ఇల్లండి. అద్దెంతండి? సొంత ఇల్లండి. సారీ, సొంత ఇంటికి అద్దె ఏంటి? నేనేంటి, ఈ సోఫాలు అవి ఇంపోర్టెడ్ అండి? కాదండి, లోకల్ మేడ్. లోకలా? అదే అనుకున్నాను, గట్టిగా ఉండేసరికి. కంఫర్ట్ గానే ఉంది కదా? కంఫర్ట్. ఈ చీర వాయిల్ చీరలా ఉంది. కాదండి, కంచిపట్టు. కంచి? మన కంచే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. పదవే. లక్షణంగా ఉన్నారు. తీసుకోండి. తింటాను. ఏమైందండి? ఏమైంది? మంచి సారీ, టీ అండి ఇది. అయ్యో గీత, మంచి పట్టా. గ్లాసు మంచి అనుకున్నాను. ఏంటి గీత, టీ మాత్రం తీసుకొచ్చా, మంచి పెట్టి ఉండాలి కదా. మర్చిపోయానక్క. సారీ అంట. సారీ అండి. సారీ అండి. పర్లేదండి. ఇక అసలు విషయం వచ్చేస్తాను. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైమేనండి. విషయం వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారు. సరే, పులకరిస్తాను, చెప్పండి. అదే, పెళ్లి విషయం మీకు ఇష్టమైతే నాకు. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అయితే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు పెట్టుకుందాం అంటారా, లేక అదొక రోజు ఇదో రోజు పెట్టుకుందాం అంటారా? 2 పెళ్లిళ్ళు ఏంటండి? అదేనండి, మా బ్రదర్స్ కి మీ సిస్టర్స్ కి. మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు.
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మా తమ్ముళ్ళలో పెద్దోడు రవి మీ లతని, చిన్నోడు గోపి మీ గీతని ప్రేమించారు. అంతే గట్టిగా మా వాళ్ళని మీ చెల్లెళ్ళు కూడా ప్రేమించారు. కనుక వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసామనుకోండి. నేను అనుకోను. ఆ, ఏ మా చెల్లెలను మీ తమ్ముళ్ళకిచ్చి చేద్దామని గాని చెయ్యాలని గాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోను. అర్థమైందిలేండి. మా తమ్ముళ్ళ లెవెల్కి స్టేటస్కి మీ సిస్టర్స్ సరిపోరని మీరు ఫీల్ అవుతున్నారు కదా, దాందే ఉందండి. ప్రేమించుకున్నారుగా, అడ్జస్ట్ అయిపోదాం. ఏంటంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటి మీ బ్రదర్స్ లెవెల్ స్టేటస్? ఉద్యోగ సద్యోగం చేయకుండా, బాధ్యత లేకుండా బలాదురుగా తిరగడం లెవెలా? బారులో తాగి తన్నుకోవడం స్టేటసా? తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలా? ఏమో గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 వచ్చాక చేస్తారు ఇంత అల్లరి. ఇక తాగుడంటావా? ఎప్పుడో సరదా కాస్త తాగితే అది పెద్ద తప్పేం కాదు. ఆ మాట వస్తే తమకు తెలుసో తెలియదు, ఈ రోజులో చాలా మంది హై సొసైటీ లేడీస్ మందుచ్చుకుని ఫ్యాషన్ అంటున్నారు. ఇక తనుకునే విషయం అంటావా? ప్రాణం లాంటి వాళ్ళ అన్నయ్యని ఎవడో ఏదో అన్నాడే 4 పీకారు. ఆ మాత్రం దమ్ము లేకపోతే రేపు పెళ్ళయ్యక పెళ్ళాన్ని ఎవడైనా ఏదైనా అంటే నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కనకమ్మ, ఆ రాముడికి ఒక్కడే లక్ష్మణుడు, కానీ రాజారావుకి 2 లక్ష్మణులు. మిస్టర్ రాజారాం, వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో మీరు వాళ్ళని బాగా సమర్థించొచ్చు, కానీ నా చెల్లెల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. అంతేలే, కన్విన్స్ చేసే మగాళ్ళ కంటే కడుపులు చేసే మగాళ్ళని నమ్మడం మీ ఆడవాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఏ రోజైతే నీ చెల్లెలు నా తమ్ముళ్ళ మగతనం సవాల్ చేశారో ఆ రోజే వాళ్ళు వీళ్ళకి సరైన సమాధానం చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా తమ్ముళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద చదువుకునేదానివి. నా తమ్ముడు సంస్కారవంతులు కాబట్టి జరిగింది నాతో చెప్పారు. అలాంటి వాళ్ళు నీ చెల్లెళ్ళకి దొరకడం నీ అదృష్టం. అడ్డమైన అలవాట్లు ఉన్న వాళ్ళు నా చెల్లెలకి దొరకడం నా అదృష్టం అనుకోను. అట్టాగే పుట్టి బుద్ధరియాక నా తమ్ముళ్ళు అడిగింది ఇంతవరకు నేను ఏది కాదనలేదు. ఈ రోజు వాళ్ళు కోరుకున్న నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను, పెళ్లి జరిపిస్తాను. చూస్తాను ఎవరు అడ్డొస్తారు. నా చెల్లెలు గడప తట్టు వస్తేగా నువ్వు తీసుకెళ్లేది. నా తమ్ముడు విజిలేస్తే గడపే కాదు, గోడ దూకొస్తారేమనుకున్నావా? నో, ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లిళ్ళు జరగవు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, నీ సమక్షంలోనే వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. వెళ్తానా? గొమ్ము ఇటు. థ్యాంక్స్. థ్యాంక్స్. ఏమిటి నేను చెప్పిందంతా విని సైలెంట్ గా కూర్చున్నావేంటి? చెప్పు, నేను అతనితో అలా మాట్లాడడం తప్పంటావా? తప్పు అని చెప్పలేను గాని నువ్వు తొందరపడ్డావని మాత్రం చెప్పగలనే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా చెల్లెలు నా బేవర్స్ బ్రదర్స్ కిచ్చి చేయనని ఆలోచించి తాపీగా చెప్పాలంటావా? అది కాదే, అతని తమ్ముళ్ళంటే ఎందుకు నీకంత అసహ్యం? కుర్రాళ్ళన్నాక అమ్మాయిని ఏడిపించడం, సరదాగా తిరగడం, తన్నుకోవడం కామనే కదే. అవన్నీ క్షమించగలనే, కానీ తాగుడు నా దరిద్రపు అలవాటును మాత్రం నేను సహించలేను. ఎప్పుడో ఒకసారి సరదాగా తాగారే అనుకో. ప్రియా, నీకు తెలీదు,
మనుషులు పాడైపోవడానికి, కుటుంబాలు సర్వనాశనం కావడానికి 100 వ్యసనాలు ఉండక్కర్లేదు. తాగుళ్లాంటి ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి. దేవి, అవునే, చిన్నతనంలో ఆడుతూ పాడుతూ బ్రతకాల్సిన నేను, నా చెల్లెళ్ళు కష్టాలు కన్నీళ్ల మధ్య పెరగడానికి కారణం మా నాన్నకు నా తాగుడు అలవాటే. మా నాన్న తాగుబోతు. కట్టుకున్న ఆడదానికంటే, కన్న బిడ్డల కంటే తాగుడే ముఖ్యం అనుకునే మనిషి ఆయన. నన్ను నా చెల్లెలను పోషించడానికి మా అమ్మ కూలి పనిచేసి డబ్బులు తెచ్చేది. అప్పుడు నేను 4వ క్లాస్ చదివేదాన్ని. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలన్నావు కదా? అవునమ్మా, తీసుకో. అందుకు నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదే, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిండికి దీని పుస్తకాలకి డబ్బులు కావాలి కదయ్యా. నా దగ్గర దాస్తావే? అయ్యో, ఇదంతా నా కర్మ. కర్మ కర్మ, నీ తాగుడికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావురా? కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టుకోనివ్వవా? వాళ్ళు తిండి లేకపోయినా బతకగలరేమో కానీ నేను మందు లేకపోతే బతకలేను. నువ్వు ఈ జన్మకి మారవురా. ఆ తాగుడుతో మనిషి పశువైపోయి ప్రేమ మమతలు నశించిన రాక్షసుడయ్యాడు. అన్నట్టుగానే నా చెల్లెల్ని నమ్మేయడానికి సిద్ధపడ్డాడు. వదలవయ్యా, ఏయ్, వదలు. ఏ తప్పే? నా బిడ్డను నాకు ఇచ్చేయ్. ఓవే. నా బిడ్డను నమ్మొద్దయ్యా. నా బిడ్డను నాకు ఇచ్చేయ్. ఏంది? పోయే. వదలే. కన్న వాళ్ళకి తల కొరివి పెట్టిన నేను ఆ మండే కొరివి సాక్షిగా మనసులో నిర్ణయం తీసుకున్నాను. నా బ్రతుకులో గాని, నా చెల్లెళ్ళ బ్రతుకులో గాని తాగుబోతే నీడ కూడా పడకూడదని. ప్రియా, ఏ అలవాటు మంచిది, ఏ అలవాటు చెడ్డదని చెప్పేంత గొప్పదాని కాకపోవచ్చు, కానీ ఒక మనిషి తాగుడు మా జీవితాన్ని మార్చేసింది కనుక ఆ అలవాటు నేను అసహించుకుంటున్నాను. ఐ హేట్ దట్ హ్యాబిట్. దేవి, అందుకే రాజారాం మీద నాకు ప్రేమ, అభిమానం ఉన్నా అతని తమ్ముళ్లతో నా చెల్లెలు పెళ్లి చేయలేను. మా అమ్మకు పట్టిన గతి వాళ్ళకి పట్టకూడదు. నీ ఆవేదన నాకు అర్థమైంది. ఒకవేళ ఆ అబ్బాయిల అలవాట్లని శాశ్వతంగా మానుకుంటే? మానుకున్నారని నాకు నమ్మకం కలిగినప్పుడు ఆలోచిస్తాను. ఈలోగా మంచి సంబంధం కుదిరితే నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. ఆడది పెళ్లి చేసుకోవాలనుకునే మగాడికి కావాల్సింది పోజు, పర్సనాలిటీ కాదయ్యా, కష్టపడే గుణం, 10 మందిలోనూ గౌరవం. మరి మన వాళ్ళకు ఉన్నది ఏంటి? తినటం, తిరగటం, తాగడం, తొంగడం. వాటి కోపంగా చూసినా సరే చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎప్పటికైనా మన వాళ్ళు మారి ఒక దారికి వచ్చి 10 మందిలోనూ జంప్స్ అనిపించుకున్నారు అనుకో, ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి వచ్చి పెళ్లి కడుగుద్ది. ఇప్పుడు ఏం చేయాలంటావు? మన వాళ్ళు ఇద్దరిని ఉద్యోగాలు పెట్టు. ఉద్యోగంలో పెట్టాలా? జైల్లో పెట్టాలా అన్నట్టు అంత సాకెందుకు? అబ్బాయి, ఎన్నాళ్ళు తమ్ముళ్ళని తెగ ప్రేమించి వాళ్ళని ఎందుకు పనికిరాని సన్నాసులను చేసావు. ఎప్పటికైనా మనసు కట్టేసుకుని ప్రేమను పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించు, వాళ్ళు మనుషులు అవుతారు. లేకపోతే పెళ్లి కాదు కదా, ఈ ప్రపంచంలో బతకడానికి కూడా బరిగిరారు. అది కాదు, పిల్లలు పాపం. పిల్లల మీద పెద్దోళ్ళకు ఉన్న ప్రేమ బాధ పెట్టినా వాళ్ళని బాగు చేసేదిగా ఉండాలి తప్ప సంతోష పెట్టి సర్వనాశనం చేసేదిగా ఉండకూడదు. అబ్బాయి, లేవండ్రా. ఏంట్రా ఇలా తోస్తావు? అన్నట్టు అన్నట్టు కళ్ళొచ్చిందిరా. కల్లో అయినా అన్నయ్య తనతో ఏంట్రా నీ పిచ్చి గాని? కల్లో కాదురా, నిజంగానే తన్నాను. తన్నావా? నిద్ర లేపడానికి. పొద్దున్నే 6ంటికి ఏంటి అన్నయ్య? రేపటి నుంచి ఇదే టైంకి లేకపోతే తోలు తీసి లేపుతా. ఇంకొంచెంసేపు నిద్రపోయి లేచిన తర్వాత నవ్వుతాంలే అన్నయ్య. వర్షం వస్తుందేంటి? ఈ రోజు నుంచి మీ టైం టేబుల్ తేడా వచ్చింది. పొద్దున్న 6ంటికి లేవాలి, 8 గంటలకు అలా పెట్టిన తిని ఆఫీస్కి రావాలి. చైతే సాయంత్రం 6ంటి దాకా పని చేయాలి, ఇంటికి రావాలి. సినిమాలకి, క్లబ్లకి కటింగ్ ఇచ్చి 9ంటికి అలా పడకెక్కాలి. అర్థమైందా? ఒకవేళ ప్రోగ్రామ్ లో ఏమన్నా తేడా వస్తే బాడీ షేప్ లో తేడా వస్తుంది. అది ఏయ్! అర్థం నేను చెబుతుంటే సీరియస్ అయిపోతున్నావు. దట్స్ రైట్. బయలుదేరండి. సరే, ఇక అన్నయ్యకి ఏమైందిరా ఈ రోజు? మన 1931 9485 డ్రైవర్ రాలేదండి.
అలాగా బిహెచ్ఎల్ కి 2 లారీలు అర్జెంట్ పంపాలి. వేరే డ్రైవర్స్ రాలేదా? ఎవరికి అడగలేరండి. రా చెప్తాను. అసలు నాకేం అర్థం కావట్లేదు. రే, ఎవరిద్దరు డ్రైవర్లు రాలేదంట, ఆ లారీలు వేసుకెళ్ళి లోడ్ దించేసండి. మేమా? ఏరా, మీకు లైసెన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ తెలుసు, వెళ్ళండి. అది కాదన్నయ్య, ఇంత స్టైల్ గా ఉండే మేము లారీ ఎక్కి తోలటం కడగటం ఇవన్నీ బాగుంటుందంటామన్నయ్య. ఏంట్రా? ఆఫీస్ గా నీట్ గా డ్రెస్ చేసుకొని వస్తే డ్రైవర్లు క్లీనర్ పని చేస్తే ఏం బాగుంటుందని. అదేగా మీ ప్రాబ్లం. రండి. రిపేర్ కాలేదా? ఇప్పుడు బాగా సరిపోతారు, బండి ఎక్కండి. ఏంటండి ఇది? రాయ్, లైఫ్ లో పైకి రావాలనుకున్నవాడు ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాలరా, అప్పుడే కష్టంలో సుఖం తెలుస్తుంది. శబాష్ 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 శబాష్, బాగా చెప్పావు అబ్బాయి. వెళ్ళి బండి ఎక్కండి. అన్నయ్య. వెళ్ళండి. నీ ముఖానికి ఒక కళ్ళోడు. ఏంటబ్బాయి అట్ట ఏడుస్తున్నా? చూడు బాబాయ్, ఆ పసిగదవులిద్దరిని ఎంత క్రూరంగా లారీ ఎక్కించి పంపిస్తున్నాను. సర్లేవయ్యా, వాళ్ళేదో యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవుతావుటి? లేదు బాబాయ్, వాళ్ళిద్దరికి ఏ కష్టం పడారు గారు. అందుకే అడ్డగాడిలా తయారయ్యారు. వాళ్ళ నుంచి బాగుపడతారు. అయినా నువ్వేంటి ఆడపిల్లని కాపురాన్ని పంపుతున్న ఫాదర్ లాగా ఫీల్ అయిపోతున్నావు? ఊరుకో, పద పద. పద. ఎస్, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళారేంటి? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళారు. అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ రాజారాం షెడ్ లో రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఎందుకు నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కను జారడం కడుపు రావడం ఖాయం. Shut up! ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా, ఆ వికటాటహాసం ఏంట్రా బాబు, మాయల్ పకీర్లా. ఫినిషింగ్ టచ్ సార్. ఏంటచ్చో ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితో? దేవి. లేడీ ఎట్లారా? చాలా ఎవరు ఎవడనుకుంటాడు సున్నితం. అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా ఆ పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసం చాలు. పిల్ల వచ్చే టైం అయింది, పద. ఈ పాటకు వచ్చే ఇంకా రాలేదేంటి? వస్తుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. మీరేంట్రా బయట తెచ్చిపెట్టారో? మిస్టర్ రాజారాం, మా చెల్లెళ్ళు ఎక్కడ? మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళు లేపుకొచ్చే పోరముఖలా కనబడతారా? వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి పనిచేస్తున్నారండి, కాసేపటి వస్తారు చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను. వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవడో ఫోన్ చేసిన లఫంగాడు. రా, నువ్వేం చేసావా? ఫోన్ ఏంటండి? అదే రాయలు ఎత్తి హలో అంటారు. నాకు తెలియదండి. వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా? డౌట్ ఎత్తుక్కోండి, వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు? లేడీ హిట్లరు వచ్చేస్తానండి. ఎక్కడ వీళ్ళు కనపట్లేదు. ఇటు ఎత్తుకోండి. ఇక్కడే ఉంటారు ఎక్కడో. బుట్టెత్తు ఎక్కడ? సోమ కిందరా, చూసుకోండి. చూడండి, ఉన్నారేమో. జోబులు చూపించరా? ఏంటి మీరు జోక్ చేస్తున్నారా? మిమ్మల్ని నవ్విద్దామని. Shut up! అదిగో తమ్ముడు వచ్చేస్తున్నారు. ఎరా, మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారా? కష్టపడే వాళ్ళకే ఏంటో అపోదులు. సరే విషయం ఏంటి చెప్పండి. దుర్గా ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసాం అన్నయ్య. సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారన్నయ్య. శభాష్. వాట్ కనక మహాలక్ష్మీదేవి, ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్, లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా, నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మనకు రండి చూస్తాం. ఏంది, మమ్మల్ని కొట్టించడానికి రౌలింది ఇచ్చావా? రాని ఒక్కొక్కరికి ఎకరం తడి. అంత అవసరం నాకు లేదు.
ఐ కెన్ డీల్ మై సెల్ఫ్. ఏంటే గొడవ? ఏంటండి మీ వాళ్ళు లారీతో గుద్దేసి మా మేకలు చంపేశారు. నా కోడిని చంపేశారు, నా దోణి కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అడంతు ఓహో అరే మాట్లాడుకుందాలే. ఏంటది బాబాయ్, ఎవరాళ్ళు? మన బ్యాటర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే, మన వాళ్ళు వీళ్ళకి డొనేషన్ ఇస్తున్నారంట. చూసావా, మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో డొనేషన్స్ అన్నమాట. ఆ వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. ఇదిగో నా మాటనే ఆ లాపడం మంచిదిలే. ఏం తినేది? ఏ, ఇక్కడ తమ్ముడు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. పంపించా. శబాష్ 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 శబాష్. వెళ్ళండి అయ్యా. మా వాడు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా? గుడికి కాదు, బడికి కాదు, ఆ. గేద్ దూడకి. గేదోడికి డొనేషన్. ఓ పశు సంరక్షణ. రచన కాదు, బచ్చనకే. భక్షణ. బచ్చనకే. మీ వాళ్ళు నా గేదెను లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. సైడ్కి వస్తావా? ఏంటండి కొడతారా? ఒక్క నిమిషం బాబు, జరిగింది మర్చిపోయి ఈ రెండు తోలుగా పదండి సార్. అది కాదండి, రండి సార్, రండి. మేము కూరలు తిందాం అనుకుంటుంటే ఆ. మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఇదిగో, ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపుడు చూసి తినేయండి. వెయ్యేనా మా ఆడవాళ్ళు? కోడి కూడా అంటే పౌరులు అది. తమరికి చిన్నపడదే ఉండండి, కొంచెం బిగ్గరగా పిలిచా వారిని ఆహ్వానించు. రండి సార్, రండి. ఇదిగో ఈ కోడి తాలూకా 500. నమస్కారం, ఇంక సెలవు, బయలుదేరండి. అలాగే రండి. మళ్ళీ రావడం ఎందుకే బాబు? ఏంటి బాబాయ్, మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎకరం తడైంది. మరి నువ్వే కదా పంపు పంపు అని పెద్ద పోజు కొట్టావు. వెరీ గుడ్. ఎక్కడి నుంచి? సినిమా చూసేసింది ఇవిడి. మీ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీశారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే, నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్స్ పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ తమ్ముళ్ళు మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన నందుకుతాంటే రాజారాం నువ్వే తినవు. బాబాయ్ లేదా? ఆ. రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి, గోపి మీ బ్రదర్సేనా? ఆ, వాళ్ళు ఇందాక రోడ్డు మీద సార్, ఒకసారి. ప్లీజ్. ఈవేళ ఏకాదశి దీవించండి. ఆర్య, మీ కోడో కుక్కో మరణిస్తే మన్నించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. ఐ మీన్ డైరెక్ట్ క్యాష్. ఏం మాట్లాడుతున్నావే రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్. అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడానికి. కానీ పక్క సైడ్ ఎందుకు? పబ్లిక్ చెప్పొచ్చు కదా. రండి రండి. ఇప్పుడు చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్. రండిరా, మన కలెక్టర్ గారు కనబెట్టండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో మంది కన్న వాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. చాలా గ్రేట్. Thanks. రియల్ హీరోస్. సార్, ఆఖరిన ఒక మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్. దానికి ముందు అన్నారు, అది గ్రేట్. కాదు సార్, దానికి కొంచెం ముందన్నారు. అది మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు, చెప్పేస్తారు. జంప్స్. అదే సార్, అనండి సార్. జంప్స్. ఇంకోసారి అనండి సార్. జంప్స్. ఇంకోసారి అనండి సార్. చాలు సార్. నమస్కారం. జై హింద్. హలో, గజ కనక మహాలక్ష్మీదేవి. నా తమ్ముడు జంప్స్ నేనంటాం కాదు, జిల్లా కలెక్టర్ అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 రోజులు పోతే సీఎం అంటాడు, 10 రోజులు పోతే పిఎం అంటాడు, 20 రోజులు పోతే గది. నా తమ్ముళ్ళు జంప్స్. హలో, ఏంటే ప్రాక్టీస్ చేస్తానని చెప్పి కంప్యూటర్ ముందు ఆలోచనలో పడ్డా? మనసేం బాగుండలేదే. రవి గోపీల గురించి ఆలోచిస్తున్నావు కదూ? కరెక్ట్ గా చెప్పావే లత. పాపం వాళ్ళిద్దరూ సరదాగా తిరగడం మానేసి
రోజంతా ఆ లారీలు నడుపుతూ కష్టపడుతున్నారట. ఎందుకో తెలుసా? తెలిసే మన మీద ప్రేమతో అక్క చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని. అక్క నిజంగా మన ఆనందాన్నే కోరుకునేదైతే తొందరలోనే వాళ్ళని మనల్ని కలిపి దీవిస్తుంది. लेटेस्ट टीम 4245 का नेकलेस रोड क्रैश చేస్తుంది అటాక్ థ్యాంక్ యూ మిస్టర్. ఓ పెద్ద స్మగ్లర్ని పట్టించారు. స్మగ్లరా? అతను లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ చిన్నారావు కదండి? అది ఒకప్పుడు. ఇవాళ స్టేట్ లెవెల్లో నువ్వు పెద్ద స్మగ్లర్. ఎనీహౌ ఇలాంటి స్మగ్లర్ని పట్టించినందుకు ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్. అదిగో ఆ పైన కొంచెం పైకి. అరే పని చేయరా బాబు, దిక్కులు చూస్తానండి. ఓల్డ్ మ్యాన్, ఒక కేజ్ బీరు 4 రాయల్ స్టాగ్ విస్కీలు ఇవ్వయా. ఈ రోజు గాంధీ జయంతి సార్, అమ్మకాలు లేవు. ప్రతి పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని మందు కొడతానే ఉన్నాడు. అది షటర్దే. అది కాదు సార్. మర్యాదగా ఇస్తే డబ్బులు ఇచ్చి ముందు కొడతాం, లేకపోతే నిన్ను కొట్టి ముందు కొడతాం. సార్ 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 నా మాట వినండి సార్. సార్, ఈ రోజు తీసుకోండి సార్. ప్లీజ్ సార్. వద్దు సార్, చెప్పేది వినండి సార్. చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. ఏమిటది?
ఇన్నేళ్ళు ఎవరికీ తెలియంది, నేను ఎవరికీ చెప్పుకుంది ఓ విషయం ఉంది. చెప్పనా? చెప్పన్నయ్య. ఈరోజు నా పుట్టినరోజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఎప్పుడు అడిగినా తెలియదని చెప్పావు. నా తమ్ముళ్ళని ఊరు మెచ్చుకునేంత గొప్పవాళ్ళని చేసిన తర్వాత చెప్పుకుందామని. అంటే మేమిద్దరం గొప్పలు అయిపోయాం అన్నయ్య. అయ్యారని కాదు, మీకున్న మచ్చ చెరిపోయాలని. వచ్చేంటన్నయ్య. అవునరా, మీరు మంచివాళ్ళే, కానీ అప్పుడప్పుడు తాగుతారన్న మచ్చ కూడా ఉండకూడదు. అన్నయ్య, మీరు సరదా కూడా తాగవని ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పండి. మాట్లాడరే. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి మమ్మల్ని అడిగేది ఒకటేగా అన్నయ్య. మాకేం కావాలన్నా ఆ దేవుణ్ణి ఎప్పుడూ అడగలేదు, అన్నీ నువ్వే తెచ్చిపెట్టావు. మాకు తల్లివైనా తండ్రివైనా ఆ దేవుడైనా నువ్వేగా అన్నయ్య. అందుకని నీ మీద ఒట్టేసి చెప్తున్నావు, మేము ఎప్పుడు తాగం. ఇంకెప్పుడు తాగమని. ఇంకెప్పుడు తాగం. ఎప్పుడు తాగం. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ కూడాను. దేనికి? నాతో చేసిన ఛాలెంజ్ లో మీరే గెలిచారు. త్వరలో మంచి ముహూర్తం చూసి తాంబూలాలు పుచ్చుకుందాం. నమస్తే కలెక్టర్ గారు, మీరు ఫంక్షన్ కి తప్పకుండా రావాలి. ఎండి గారు, మా చెల్లెలు నిశ్చితార్థానికి తప్పకుండా రావాలి. మీరు డెఫినెట్ గా రావాలి. కంగ్రాచులేషన్స్ రా. ఆ లతా గీతలతో మీకు మ్యారేజ్ సెటిల్ అయిందట కదా. ఈ రోజు నిశ్చితార్థం. అవునరా, మేము దూరం నుంచి ఫిగర్స్ కి బీట్ వేసుకొని బతికేస్తున్నాం, మీరు రూట్ వేసుకొని ప్రొసీడ్ అయిపోతున్నారు. లక్కీ ఫెలోస్ రా. ఈ శుభ సందర్భంలో మీరు మాకు పార్టీ ఇవ్వాలి. అవునరా, పదండి బార్కి వెళ్దాం. అరే ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఇంకోసారి ఇస్తాం రా. ఇంకో గంటలో నిశ్చితార్థం, వెళ్ళిపోవాలరా మేము. పార్టీ అంటే శాంతి జరిపించడం, అది జరిగాక ఏ తాంబూలాలైనా కిల్లిలైనా. పదండ్రా. టైం లేకపోతే వెళ్ళిపోతురు కానీ పదండ్రా. రండి రండి. నమస్కారం. 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 కూర్చోండి. ఏమండి? ఓ, నమస్కారం కలెక్టర్ గారు. ఏంటి మన ఫ్యామిలీ రాలేదా? సారీ, మీ ఫ్యామిలీ రాలేదా? అది అవుట్డోర్ అర్థమైంది, అర్థమైంది. వెళ్ళి కూర్చోండి. బాబాయ్, కలెక్టర్ గారు వచ్చారు. మీకు తెలిసిందా? డీటెయిల్స్ వద్దు. నమస్కారం. హలో, వెల్కమ్. అవుట్డోర్ అంటే నమస్కారం. నమస్కారం. నమస్తే. రండమ్మా. రాజారాం గారు నమస్కారం సార్. ప్రియా, మన ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ గారు. ఏమండి? బాదేవి, ఇంకా మన మధ్య అండి గిండి ఏమిటి? అవును కదా, ఉమ్, మీ తమ్ముళ్ళు లేరురా? కాబోయే భర్తని రాగి అనకూడదు. మాకు తెలుసు, అందుకనే మన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పుచ్చుకో. ఇంతకి మీ తమ్ముళ్ళేరి? వస్తారు. వాళ్ళు ఈ చెల్లెలాగా బబుల్ గమ్స్ అనుకున్నావా? జమ్స్. మీ తమ్ముళ్ళని మీరు జెమ్స్ అనుకోండి, గోల్కొండ టోమ్స్ అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అవతల తాంబూలాలు మార్చుకునే టైం అయిపోతుంది. అంతగా టైం అయితే పంతులు గారికి చెప్పి ముందు మన ఇద్దరిది. ఏంటి తొందర ఎక్కువైపోతుంది అబ్బాయికి? అమ్మాయి గారిని చూసి ఆగలేక. ఛీ. నమస్కారం. నమస్కారం అండి. నువ్వా? ఇంకా ఇక్కడే ఉన్నారు? తమ్ముడు కోసం చూస్తాను బాబాయ్, ఇంతవరకు రాలేదు. టైం కూడా అవుతుంది. టైం అయిపోతుందని టైటానిక్ మునిగిపోయినట్టు ఓ టెన్షన్ పడిపోతావేంటి? వాళ్ళు లేకుండా తాళి కట్టడానికి వాళ్ళు కావాలి కానీ తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇద్దరు చాలు. రండి రండి కరెక్ట్ అంటే రండి. అంటే పార్టీ ఇచ్చే మీరు తాగకుండా మీరు తాగాలా? ఏరా, ముష్టోళ్ళకి అన్నదానం చేసినట్టు మీరు మాకు మందు దానం చేస్తారా? ఇన్సల్ట్ రా, ఇన్సల్ట్. అవతల ఫంక్షన్ ఉందిరా. ఫంక్షన్ ఉంటే మిమ్మల్ని పేకల దాకా తాగమన్నావా? చీజ్ చెప్పి ఒక్క గ్లాస్ పుచ్చుకోండిరా ప్లీజ్. ఇది కాదురా, ఒక్క స్మాల్ మా కోసం, మన స్నేహం కోసం తీసుకోండిరా. లేదంటే అన్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోదాం. పదండ్రా. పదండ్రా. రే ఆగండ్రా. రే రవి, ఒక్క స్మాల్ తీసుకుందాంరా. కానీ మందు తాగమని అన్నయ్య మాట ఇచ్చాం కదరా. తీసుకోవద్దురా, ఎక్క ముందు తీసుకోవద్దు. ఇదే లాస్ట్ టైం, ప్లీజ్ తీసుకోండిరా. ప్లీజ్ రా, ఒక్క పెగ్గు తీసుకోండిరా. మళ్ళీ మనం ఇలా కలుస్తావో లేదో. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ మీ పెళ్ళాలు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తారు లేదో. ప్లీజ్ తీసుకోరా. ప్లీజ్ తీసుకోరా. ప్లీజ్. పెళ్ళికి నీ బండి మీద అలాగే బాబు, వస్తాను. ఏంట్రా ఇది? బాబాయ్ లేట్ గా వచ్చి బాబాయ్. ఇచ్చేస్తే ఈ అవతారంలో తగలంటావేంట్రా? తాంబూలాలు ఇంకా పుచ్చుకోలేదురా? ఎదవలా? అంటే మా వదిన గారి దగ్గర ఉన్నాయన్నమాట. హలో వదిన గారండి. My dear respected వదిన. మా తాంబూలాలు మాకు ఇచ్చేస్తే ఎస నవలేస్తాం. వస్తాను బాబాయ్. వీళ్ళేనా నీ జెమ్స్? అది కాదమ్మా,
దయచేసి మీరు మాట్లాడకండి. ఆ రోజు ఏమన్నా వీళ్ళని లక్ష్మణులు అన్నావా? రాముడికి ఇలాంటి తమ్ముళ్ళుంటే ఆ రావణాసురుడి కంటే ముందు తన తమ్ముళ్ళని చెప్పేవాడు. ఆడాళ్ళు కడుపులు చేసే మగాళ్ళని నమ్ముతారు, కన్విన్స్ చేసే మగాళ్ళని నమ్మరా? నిజమే మరి. కడుపులు చేసిన మగాళ్ళని కాళ్ళు పట్టుకుని కన్విన్స్ చేస్తే కనీసం గుడ్డ కరిగి మనసు మార్చుకుంటారు. కానీ ఆ దేవుడే దిగి వచ్చినా నీ తాగుపోతు తమ్ముళ్ళు మాత్రం మార్చలేడు. అమ్మ దేవి, అంత మాట అనుకోక. ఏదో పిల్లలు తొందరపడి చాలా ఆపండి. పెళ్లి పెటాకులు లేని పెద్ద మనిషి నువ్వు, ఆర్థిక లేని ఇల్లు మీది, పెళ్లి పేరటానికి విలువ తెలియని బ్రతుకులు మీది. అసలు నిశ్చితార్థానికి అర్థం తెలుసా మీకు? సగం పెళ్లి అయిపోయినట్టే. దీనికే ఇలా వచ్చిన తాగుబోతులు రేపు పెళ్ళయ్యాక నా చెల్లెల బ్రతుకులు ఏం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏమండి, నేను వీళ్ళను అక్కలా పెంచలేదు, అమ్మలా పెంచాను. వాళ్ళకేదైనా కష్టం వస్తే కన్నుళ్ళు వచ్చేది నాకండి. అలాంటిది వీళ్ళకిచ్చి నా చెల్లెలు ఎలా పెళ్లి చేయగలను? అంతెందుకండి, మీకే కూతుళ్ళుంటే ఈ పరిస్థితిలో పర్వాలేదులని పెళ్లి చేస్తారా? చెప్పండి. ఎప్పుడో ఒకసారి తాగడం తప్పేమిటి? ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, అది ఫ్యాషన్, కల్చర్ అని స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, నిశ్చితార్థానికి తప్పు తాగి రావడం ఫ్యాషనా? అందరి ముందు ఒళ్ళుపై తెలియకుండా పడిపోవడం కల్చరా? ఇలాంటి వాళ్ళకి నా చెల్లెల నుంచి పెళ్లి చేయడం కంటే వాళ్ళకి కొంచెం విషయం ఇచ్చి చెప్పేడు నయం. కనీసం చచ్చేలా సుఖపడతారు వాళ్ళు. అమ్మ, అక్క, ఆలి ఏ ఆడదిక్కు లేని అలాగా మనుషులు మీరు. వీళ్ళలో ఏ ఒక్కరున్నా ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు. వెళ్ళు, వెళ్ళి మనుషులా ఎలాగో బ్రతకలేని నీ తమ్ముళ్ళని కనీసం మాట మీదైనా బ్రతికేలా చూసుకో. తాగొచ్చి 10 మంది నా పరువు తీస్తారా? నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తారా? అసలు బాబాయ్, నా మీద నీకే మాత్రం గౌరవం వదిలిపెట్టావు. ఇన్నేళ్ళు ఏది కాదనకుండా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. నేను మిమ్మల్ని ఒక్కటే ఒకటి అడిగాను, తాగనని మాట ఇవ్వండి అని. నా పుట్టినరోజు నా మీదే ఒట్టేసి తాగనని చెప్పారు. ఆ ఒట్టుగా అర్థం ఏంటో తెలుసా? మీరు తాగితే నేను చచ్చానని. అయినా మీరు తాగొచ్చారంటే ఈ అన్నకు మీరు ఇచ్చిన విలువ ఏమిటో అర్థమైందిరా. లేవండ్రా, ఈ అన్నయ్య చచ్చాడు అనుకుని పొండ్రా బయటికి. అలా పీల్చే అర్హత మీకు లేదురా. గెట్ అవుట్. నా తమ్ముడుగా కాకుండా మీరు ఒక్క పైసా కూడా సంపాదించలేరని, నా పేరు చెప్పుకోకపోతే మీకు పిడికి అన్నమైనా పుట్టదని, నేను లేకపోతే మీరు ఎందుకు పని కాని దౌర్భాగ్యులు అడుగుతుంటారని మీకు తెలియాలరా. చూపిద్దాం. ఆగండ్రా, ఆగండ్రా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. రే రాజా, ఏంట్రా నువ్వు చేసిన పని? వాళ్ళని గొడ్డును బాధినట్టుగా బాధి మెడబెట్టి బయటికి గెంటేస్తావా? అసలు పిల్లల్ని పెంచడం ఎలాగో తెలుసంటారా నీకు? తల్లిలా ప్రేమించాలి, అవసరాన్ని బట్టి తండ్రిలా దండించాలి. ప్రేమించినంత కాలం వాళ్ళు పనికి మన వాళ్ళ తయారవుతున్నా నేను తిరిగిపెట్టుకోవటం, దండించాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా చావు కొట్టి బయటికి గెంటేయటం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతారా? మాట్లాడవే. నువ్వేమీ అడగట్లేదే. వయసులో చిన్నవాడివి గనక బాబాయ్లా పై కనకపోయినా మనసులో తిట్టుకుంటున్నావు కదా. అది కదరా అబ్బాయి. నిజం బాబాయ్, తప్పు నాది. కన్నవాళ్ళు పోయారన్న విషయం కూడా తెలుసుకోలేని పసి వయసు నుంచి వాళ్లకు కన్నీళ్లు రాకుండా, కష్టాలు తెలియకుండా, తల్లిదండ్రులు లేని లోటు కూడా రానికుండా పిచ్చి ప్రేమతో అతి గారాబం చేశాడు. అది నా తప్పే. ఆ తప్పుకు ఫలితంగా వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడల్లా నేను 100 దెబ్బల బాధను అనుభవించాను బాబాయ్. వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా కంట్లోంచి రక్తం కారేది. అలాంటిది వాళ్ళని రక్తం కారేలా కొట్టానంటే నా మీద పంతంతో వాళ్ళు బాగుపడతారని, నా మీద కోపంతో నాకంటే గొప్ప వాళ్ళు అవుతారని. బాబాయ్, ఏమైనా ఇది వాళ్ళ మంచిగా జరిగింది. వాళ్ళు శరీరాన్ని గుడ్డం చేసుకుని
నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది. వయసులో పెద్దోన్నైనా నీ మనసును అర్థం చేసుకోలేకపోయినా చిన్న ఎదవనరా నేను. నన్ను క్షమించరా. గుడ్డును బాదినాడు బాది ఇలా బయటకి ఎంటేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. ఇంతకాలం ఎంతో ప్రేమించిన వాడు. ప్రేమ నిజంగానే ప్రేమ ఉన్నోడైతే ఇలా కొట్టి బయటికి గెంటాడు. తమ్ముళ్ళు తను బాగా చూసుకుంటున్నారని అందరూ అనుకోవడం కోసం అలా నటించాడు. అన్నయ్య కూడా సర్లే, ఇప్పుడు మనమే చేయాలో ఆలోచిద్దాం. ఏముంది, మనం తలుచుకుంటే మన చదువులు తగ్గ మంచి ఉద్యోగం వచ్చింది, దర్జాగా బతకచ్చు. అవును కరెక్ట్ రా. లతా గీతను కూడా మనతో పాటు తీసుకెళ్లిపోయి సెపరేట్ గా హ్యాపీగా ఉందాం. మనం గొప్పలం అయిన తర్వాత మనం ఏంటో అన్నయ్యకి చూపిద్దాం. పద పద. ప్లీజ్ చెప్పేది విను. దండం పెడతాను, చెప్పేది విను. మీరు వచ్చినట్టు మా అక్కకి తెలిస్తే మమ్మల్ని ఇద్దరిని చంపేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. వెళ్ళిపోదామని వచ్చాం, కానీ ఒంటరిగా కాదు, మీతో కలిసి. ఏంటి మీరు అనేది? మా అక్కకి తెలిస్తే? ఇంకా అన్నయ్య అక్క అనుకుంటే మన ప్రేమకు అర్థమే లేదు. మమ్మల్ని నిజంగానే ప్రేమించిన వాళ్ళైతే మాతో రండి ప్లీజ్. మేము ఇలా ఉన్న పళంగా వస్తే మనం ఎలా బతకగలం? ఎలా బ్రతకడం అనేది కాదు, ఎలా బయట పడాలో ఆలోచించండి. కమాన్. అది కాదు, దానికి నేను ఏం చెప్పేది మాట్లాడుతున్నా? విను. మాట్లాడండి. చెప్పేది విను, రండి. గోపి. మీరు మీ ఇష్ట ప్రకారం బయట పెడుతున్నారా లేక వీళ్ళు బలవంతంగా లాక్కెడుతున్నారా? అది కాదు సార్. షటప్, మీరు చెప్పండమ్మా. అది ఇంకా ఆలోచిస్తారేంటి ఇన్స్పెక్టర్? వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి.